మీట్ కాదు, విజయానికి ప్రతీక అయినటువంటి నాట్స్ సక్సెస్ మీట్. ఒక ఈవెంట్ జరిగింది అంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది. ఒకటి రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా వీళ్ళు కిక్ ఆఫ్ ఈవెంట్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. అసలు నాట్స్ టాంపా పేరు అనేది గట్టిగా వినపడింది అంటే అది ఖచ్చితంగా నాట్స్ వల్లే అని చెప్పి అందరూ చెప్పుకునే రోజు కూడా వచ్చేసింది. సో ఎందుకంటే నాట్స్ ఈవెంట్ అంత ఘనంగా చేశారు. సో మరి ఈరోజు నాట్స్ ఈవెంట్ అంత సక్సెస్ అవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించారు? ఇంతమంది కలిసి చేస్తేనే కదా అంత సక్సెస్ అవుతుంది. మరి అంతమంది ఒకే మాట మీద ఎలా ఉన్నారు చూద్దామా? మీతో యాక్చువల్లీ మొదటగానే మాట్లాడాలండి, చివరికి సక్సెస్ మీట్లో మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఈవెంట్ అంతా బిజీగా ఉన్నారు. ఆ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏదైతే ఉందో మన సాంప్రదాయం, మన పూజతో స్టార్ట్ చేస్తాం. అలాగే శ్రీనివాసన్ కళ్యాణంతో చాలా చక్కగా మీరు ఈవెంట్ స్టార్ట్ చేశారు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాట్స్లో ఇంతమంది 10,000 మందిని చూస్తుంటే మన తెలుగువారు సెలబ్రిటీస్ని చూశారు మీరు. సో దగ్గరుండి పూజలు చేయించారు. బాలకృష్ణ గారు మీ ముందే కూర్చున్నారు. సో ఎట్లా అనిపించింది? చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన శ్రీనివాస్ గారు చెప్పారు, ఇట్లా మన తిరుపతి నుంచి వస్తున్నారు, మీరంతా చాలా సపోర్ట్ చేయాలి, మన టెంపుల్ నుంచి సపోర్ట్ చేయాలి, కళ్యాణం జరుగుతుంది అని. మనకు చాలా సంతోషం. ఒక భాగం మనకు దొరికింది కదా అని. కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు రాలేకపోయారు. అప్పుడు వాళ్ళు అడిగారు మా శ్రీనివాస్ గారు, లేదు మన టెంపుల్ నుంచి మనం శ్రీనివాసుడు మూర్తి తీసుకురావాలి, మీరు చేయాలి. చాలా సంతోషమైంది. మనమే స్వామిని తీసుకొచ్చి అక్కడ అంగరంగ వైభవంగా జరిగేట్లది ఇక్కడ కూడా జరిపిస్తాను అని వాళ్ళకి నేను చెప్పాను. అలాగనే వాళ్ళు అదే మన సపోర్ట్ చేశారు. వచ్చిన తర్వాత స్వామికి ఆధారంగా వాళ్ళకి కుంభ సమితి తీసుకొని వెళ్ళి స్వామికి విశేషమైన అలంకారాలు మన బాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి సంకల్పం చేసి అక్కడే కూర్చొని ఉండి దాదాపు ఎక్కడో కూర్చోరంట వాళ్ళు 2.5 hours అక్కడే కూర్చొని అన్నీ కూడా మన కన్యాదానం వరకు అక్కడే కూర్చొని ఉండి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇక్కడ టెంపాలో కన్వెన్షన్ సెంటర్ వచ్చింది, స్వామి వచ్చిన తర్వాతే కళ ఎక్కువైపోయాయి. స్వామికి అక్కడంతా జరిగింది. ముందు రోజంతా మంచిగా జరిగింది. తర్వాత ఆ రోజు మన శనివారం చాలా మంచిగా జరిగింది. ఇలాంటివి కూడా మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ దొరికిందనమాట. ఆ స్వామి వచ్చి అందరికీ మంచి చేయని ఈ కళ్యాణోత్సవం జరిగింది చెప్పించింది. ఎందుకంటే అందులో అన్ని రకాల ఉంటుంది, డ్యాన్సులు అది ఉంటాయి. కానీ ఒక కళ్యాణోత్సవం జరిగిందంటే అది విశేషమైంది. శ్రీనివాసుడు వచ్చి అక్కడ వచ్చినాడు కాబట్టి అందరికీ మంది జనాలకి ఇంత సక్సెస్ఫుల్ కూడా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అని చెప్పి నేను ముగిస్తున్నాడు. చాలా చక్కగా జరిపించారండి. మాకు కూడా అలాంటి ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే అమెరికాలో తిరుపతి శ్రీనివాసుని కళ్యాణం వెళ్ళి తిరుపతిలో చూడలేము. ఆ అదృష్టాన్ని మాకు మా తెలుగు ప్రజలందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.